హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనము తెలంగాణ టెట్ 2026కు సంబంధించి ఫిజిక్స్లో ఇంపార్టెంట్ బిట్స్ 6 నుంచి 10వ తరగతిలోపు ఇంపార్టెంట్ బిట్స్ ఒక 50 అయితే చూద్దాం రండి. శబ్ద తరంగాలను కొలిచే ప్రమాణాలు ఏవి? హెర్ట్జ్, డెసిమల్, మీటర్ పర్ సెకండ్, జౌల్స్. ఆన్సరు డెసిబల్స్. శబ్ద తీవ్రతను డెసిబల్స్లో కొలుస్తారు. సాధారణంగా 80 dB కంటే ఎక్కువ తీవ్రత ఉన్న ధ్వని వింటే శబ్ద కాలుష్యంగా మారి చెవులకు హాని జరుగుతుంది. స్వచ్ఛమైన నీటి pH విలువ ఎంత? 0, 5.6, 7, 14. ఆన్సరు 7. pH విలువ 7 ఉంటే అది తటస్థ ద్రావణం. స్వచ్ఛమైన నీరు ఆమ్లం కాదు, క్షారం కాదు, కాబట్టి దీని విలువ 7. వాహనాల వెనుక వచ్చే ట్రాఫిక్ను చూడటానికి డ్రైవర్లు ఉపయోగించే అద్దం ఏది? పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం, సమతల దర్పణం. ఏది కాదు. ఆన్సరు కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం వస్తువుల కంటే చిన్నదైన నిఠారైన ప్రతిబింబాన్ని ఇస్తుంది. దీనివల్ల వెనుక ఉన్న ఎక్కువ రోడ్డు ఏరియా డ్రైవర్కు స్పష్టంగా కనిపిస్తుంది. 1 మైక్రాన్ ఎన్ని మీటర్లకు సమానం? 10⁻³ మీటర్లు, 10⁻6 మీటర్లు, 10⁻9 మీటర్లు. అబ్బో సారీ అండి, ఇది 10⁻³ మీటర్స్, 10⁻6 మీటర్స్, 10⁻9 మీటర్స్, 10⁻12 మీటర్స్. ఆన్సరు 10⁻6 మీటర్స్. 1 మైక్రోమీటర్ లేదా మైక్రాన్ అనేది మీటర్లోని మిలియనో వంతుకి సమానము. 1/10 లక్షలు, 1/10 లక్షలు అన్నమాట. వంట గ్యాసులో ఉండే ప్రధాన వాయువులు ఏవి? మీథేన్, ఈథేన్, బ్యూటేన్, ప్రొపేన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్. ఆన్సర్ బ్యూటేను, ప్రొపేను. గృహ అవసరాలకు వాడే ఎల్పిజిలో ముఖ్యంగా బ్యూటేన్ తక్కువ మోతాదులో, ప్రొపేన్ వాయువులు ద్రవ రూపంలో ఉంటాయి. బ్యూటేను అలాగే తక్కువ మోతాదులో ప్రొపేను, ఈ 2 వాయువులు ద్రవ రూపంలో ఉంటాయి. సూర్యుడి నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసారం అవుతుంది? ఉష్ణవహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం. ఏది కాదు. ఆన్సరు ఉష్ణ వికిరణం. ఉష్ణ వికిరణ పద్ధతిలో ఉష్ణ ప్రసారానికి ఎలాంటి యానకం అవసరం లేదు. అందువల్ల శూన్యం గుండా సూర్యుని వేడి భూమిని చేరుతుంది. ఎలక్ట్రిక్ బల్బులో ఫిలమెంట్ దేనితో తయారు చేస్తారు? రాగి, ఇనుము, టంగుస్టన్, అల్యూమినియం. ఆన్సరు టంగుస్టన్. టంగుస్టన్ లోహానికి అత్యధిక ద్రవీభవన స్థానం ఉంటుంది. ఎంత వేడెక్కినా ఇది త్వరగా కరిగిపోదు, కాబట్టి బల్బుల్లో వాడతారు. సాధారణంగా మానవుని శరీర ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో ఎంత? 98.4 డిగ్రీ సెల్సియస్, 37 డిగ్రీ సెల్సియస్, 100 డిగ్రీ సెల్సియస్, 0 డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ 37 డిగ్రీల సెల్సియస్. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో 37 డిగ్రీలు గాను, అలాగే ఫారెన్హీట్ స్కేల్లో అయితే 98.6 ఫారెన్హీట్లు గాను ఉంటుంది. కింద పేర్కొన్న వాటిలో ఏది అత్యుత్తమ విద్యుత్ వాహకము? రాగి, బంగారము, వెండి, ఇనుము. ఆన్సర్ వెండి. లోహాలన్నింటిలోనూ వెండికి విద్యుత్ నిరోధకత చాలా తక్కువగా ఉంటుంది, అందువల్ల ఇది అత్యుత్తమ విద్యుత్ వాహకము. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరు చేసే పద్ధతి ఏది? స్ఫటికీకరణ, బాష్పీభవనం, వడపోత, స్వేదనం. ఆన్సర్ బాష్పీభవనం. సముద్రపు నీటిని మడుల్లో నిల్వ ఉంచినప్పుడు సూర్యుడి వేడికి నీరంతా బాష్పీభవనం అంటే ఆవిరి చెంది ఉప్పు స్ఫటికాలు మిగులుతాయి. దర్పణ సూత్రం కింది వాటిలో ఏది? దర్పణ సూత్రం కింది వాటిలో ఏది? I/F I/U + I/V, I/F I/V - I/U, F U + V, R 2F. ఆన్సరు I/F I/V + I/U. ఇక్కడ F అంటే నాభ్యంతరము, V అంటే ప్రతిబింబము, U అంటే వస్తు దూరం. మధ్యలో మైనస్ వస్తే అది కటక సూత్రం అవుతుంది. ప్లస్ వచ్చింది కాబట్టి దర్పణ సూత్రం అయింది. మైనస్ వస్తే కటక సూత్రం అవుతుంది. గాలిలో కాంతి వేగం ఎంత? 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. ఏ మరియు బి, లేదా 3 × 10⁻10 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ ఏ మరియు బి. కాంతి వేగం శూన్యంలో లేదా గాలిలో సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. దీన్ని మీటర్లలో చెబితే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ అవుతుంది. క్రింది వాటిలో సహజ ఆమ్ల క్షార సూచిక ఏది? మెథైల్ ఆరెంజ్, ఫినాప్తలీను, పసుపు ముద్ద లేదా లిట్మస్. ఏది కాదు. ఆన్సర్ పసుపు ముద్ద లేదా లిట్మస్. ప్రకృతిలో లభించే మొక్కల నుండి తయారు చేసిన సూచికలు సహజ సూచికలు అంటారు. మెథైల్ ఆరెంజ్, ఫినాప్తలీన్లు కృత్రిమ సూచికలు. విద్యుత్ ప్రవాహాన్ని కొలిచే పరికరం ఏది? వోల్టమీటర్, అమ్మీటర్, గాల్వనోమీటర్, లాక్టోమీటర్. ఆన్సర్ అమ్మీటర్. విద్యుత్ ప్రవాహాన్ని యాంపియర్లలో కొలవడానికి అమ్మీటర్ను సర్క్యూట్లలో శ్రేణిలో కలుపుతారు. వోల్టమీటర్ పొటెన్షియల్ భేదాన్ని కొలుస్తుంది. రాకెట్ ప్రయోగం న్యూటన్ యొక్క ఏ గమన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? మొదటి గమనం, రెండో గమన నియమం, మూడో గమన నియమం, సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం. ఆన్సర్ మూడో గమన నియమం. చర్యకు ప్రతిచర్య అనేది ప్రతిచర్యకు సమాన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్యకు ఎవ్రీ అని అర్థం. అక్కడ ప్రతి చర్యకు సమాన మరియు వ్యతిరేక దిశలో ప్రతిచర్య ఉంటుంది.
రాకెట్ వెనుక ఉన్న వాయువులు కిందకు తోయడం అయితే రాకెట్ పైకి చర్య అయితే రాకెట్ పైకి దూసుకెళ్ళడం అనేది ప్రతిచర్య. స్వల్ప దృష్టి లోప నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? మయోపియా. స్వల్ప దృష్టి అంటే మయోపియా. దాని నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు? కుంభాకార కటకం, పుటాకార కటకం, ద్విఫోకల్ కటకం, సమతల కటకం. ఆన్సర్ పుటాకార కటకం. స్వల్ప దృష్టి ఉన్న వారికి దగ్గర వస్తువులు కనిపిస్తాయి కానీ దూరపు వస్తువులు కనిపించవు. ఈ లోపాన్ని సరిచేయడానికి పుటాకార కటకాన్ని వాడతారు. సూర్యకాంతి ప్రిజం గుండా వెళ్ళినప్పుడు 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు? కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి విక్షేపణం, కాంతి వ్యతికరణం. ఆన్సర్ కాంతి విక్షేపణం. తెల్లని కాంతి తనలోని రంగుల ఘటకాలుగా విడిపోయే ప్రక్రియను కాంతి విక్షేపణం అంటారు. నీటి సాంద్రత ఏ ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా ఉంటుంది? 0 డిగ్రీలు, 4 డిగ్రీలు, 100 డిగ్రీల సెంటీగ్రేడ్లు, -4 డిగ్రీల సెంటీగ్రేడ్. ఆన్సర్ 4 డిగ్రీల సెంటీగ్రేడ్లు. నీటికి అసంగత ఉష్ణ వ్యాకోచం అనే ప్రత్యేక ధర్మం ఉంది. దీనివల్ల 4 డిగ్రీల సెంటీగ్రేడ్ల వద్ద నీటి సాంద్రత గరిష్టంగా, దాని ఘనపరిమాణం కనిష్టంగా ఉంటుంది. ఫ్యూజ్ వైర్ను విద్యుత్ సర్క్యూట్లో ఎలా కలుపుతారు? శ్రేణి సంధానం, సమాంతర సంధానం, ఎలాగైనా కలపొచ్చు, దానికి అసలు నియమం లేదు. ఆన్సర్ శ్రేణి సంధానం. సర్క్యూట్లో విద్యుత్ ప్రవాహం పరిమితి దాటినప్పుడు ఫ్యూజ్ వైర్ వేడెక్కి కరిగిపోవాలి. అలా జరగాలంటే దానిని లైవ్ వైర్కు శ్రేణిలోనే కలపాలి. క్రింది వాటిలో పునరుత్పాదక శక్తి వనరు ఏది? బొగ్గు, పెట్రోలియం, సౌరశక్తి, సహజవాయువు. ఆన్సర్ సౌరశక్తి. ఎంత వాడినా తరిగిపోకుండా ప్రకృతి నుండి మళ్ళీ మళ్ళీ లభించే శక్తిని పునరుత్పాదక శక్తి అంటారు. బొగ్గు, పెట్రోలియం తరిగిపోయే వనరులు. ఆధునిక ఆవర్తన పట్టికలో గ్రూపులు, పీరియడ్ల సంఖ్య వరుసగా 7 గ్రూపులు, 18 పీరియడ్లు, 18 గ్రూపులు, 7 పీరియడ్లు, 8 గ్రూపులు, 7 పీరియడ్లు, 18 గ్రూపులు, 8 పీరియడ్లు. ఆన్సర్ 18 గ్రూపులు, 7 పీరియడ్లు. హెన్రీ మోస్లే రూపొందించిన ఆధునిక ఆవర్తన పట్టికలో 18 నిలువు వరుసలను, 7 అడ్డు వరుసలను అంటారు. 18 నిలువు వరుసలు ఉన్నాయంట, 7 అడ్డు వరుసలు ఉన్నాయంట. రసాయనాల రాజు అని ఏ ఆమ్లాన్ని పిలుస్తారు? హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం. ఆన్సర్ సల్ఫ్యూరిక్ ఆమ్లం. పరిశ్రమలలో దీని వినియోగం చాలా ఎక్కువగా ఉండటం మరియు దీనికి ఉన్న అధిక చర్యాశీలత కారణంగా దీన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు. దేన్ని? సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని. H2SO4ని. తడి సున్నం యొక్క రసాయనిక నామం ఏమిటి? కాల్షియం ఆక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. ఆన్సర్ కాల్షియం హైడ్రాక్సైడ్. పొడి సున్నానికి నీరు కలిపినప్పుడు తడి సున్నం లేదా స్క్లేక్ లైమ్ ఏర్పడుతుంది. వజ్రం విపరీతంగా మెరవటానికి గల భౌతిక శాస్త్ర కారణం ఏది? కాంతి విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి వక్రీభవనం, కాంతి వివర్తనం. ఆన్సర్ సంపూర్ణాంతర పరావర్తనం. వజ్రం యొక్క సందిగ్ధ కోణం చాలా తక్కువ, సుమారు 24.4 డిగ్రీలు. కాంతి లోపలికి ప్రవేశించగానే పదే పదే సంపూర్ణాంతర పరావర్తనం చెంది బయటకు రావటం వల్ల అది మెరుస్తుంది. ఆరోగ్యవంతుడైన మానవుడు కంటి స్పష్టమైన దృష్టి కనీస దూరం ఎంత? 25 మీటర్లు, 2.5 సెంటీమీటర్లు, 25 సెంటీమీటర్లు, అనంతం. ఆన్సర్ 25 సెంటీమీటర్లు. కంటిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక వస్తువును స్పష్టంగా చూడగలిగే కనీస దూరం 25 సెంటీమీటర్లు. గరిష్ట దూరం అయితే అనంతం. ఇప్పుడు ఇనుము తుప్పు పట్టడంలో ఏర్పడే తుప్పు రసాయన ఫార్ములా ఏది? Fe2O3 XH2O, FeO, Fe3O4, FeCO3. ఆన్సర్ Fe2O3.XH2O. ఇనుము గాలిలో ఆక్సిజన్ తేమతో చర్య జరపడం వల్ల జలయుత ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3XH2O అనే ఎర్రటి పొరగా మారుతుంది. బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం నైట్రేట్. ఆన్సర్ సోడియం బైకార్బోనేట్, NaHCO3. వంటల్లో వాడే సోడాను సోడియం బైకార్బోనేట్ అంటారు. బట్టలు ఉతికే వాషింగ్ సోడా అయితే సోడియం కార్బోనేట్, Na2CO3 అంటారు. అయస్కాంతం వెలుపల అయస్కాంత బలరేఖలు ఏ ధ్రువం నుండి ఏ ధ్రువానికి ప్రయాణిస్తాయి? దక్షిణ ధ్రువం నుండి ఉత్తర ధ్రువానికి, ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి, తూర్పు నుండి పడమరకు, కేంద్రం నుండి బయటకు. ఆన్సర్ ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి. అయస్కాంతం వెలుపల బలరేఖలు ఉత్తర ధ్రువంలో పుట్టి దక్షిణ ధ్రువంలోకి వెళ్తాయి. అయస్కాంతం లోపల మాత్రం దానికి వ్యతిరేకంగా దక్షిణ ధ్రువంలో పుట్టి ఉత్తర ధ్రువంలోకి వెళతాయి. శూన్యంలో ధ్వని వేగం ఎంత?
330 మీటర్ పర్ సెకండ్, 1500 మీటర్ పర్ సెకండ్, 0, 3000 మీటర్ పర్ సెకండ్. ఆన్సర్ 0. ధ్వని అనేది యాంత్రిక తరంగం. ధ్వని అనేది యాంత్రిక తరంగం. ఇది ప్రయాణించడానికి ఖచ్చితంగా ఏదో ఒక యానకం కావాలి. శూన్యంలో యానకం ఉండదు కాబట్టి ధ్వని ప్రయాణించలేదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను ఏ ఖనిజం నుండి తయారు చేస్తారు? సున్నపురాయి, జిప్సం, బ్లీచింగ్ పౌడర్, డోలమైట్. ఆన్సర్ జిప్సం. జిప్సాన్ని CaSO4 2H2O నియంత్రిత ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు అది నీటి అణువులను కోల్పోయి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ CaSO4 మారుతుంది. ఓం నియమం సంబంధించి సరైన సమీకరణం. ఓం నియమానికి సంబంధించి సరైన సమీకరణం V = IR, I = VR, R = VI, V = I²R. సరైన సమాధానం V = IR. స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకంలోని పొటెన్షియల్ భేదం V. అందులో ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి Iకి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. చీకటి గదిలో ఎరుపు రంగు వస్తువుపై ఆకుపచ్చని కాంతి ప్రసరింపజేస్తే అది ఏ రంగులో కనిపిస్తుంది? ఆకుపచ్చ, ఎరుపు, నలుపు, తెలుపు. ఆన్సర్ నలుపు. ఎరుపు రంగు వస్తువు కేవలం ఎరుపు కాంతిని మాత్రమే పరావర్తనం చేస్తుంది. దానిపై ఆకుపచ్చ కాంతి వేసినప్పుడు అది ఆ కాంతిని పూర్తిగా శోషించుకుంటుంది. దాంతో అది నల్లగా కనిపిస్తుంది. ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి భూమిపై 60 కిలోలు ఉంటే చంద్రునిపై దాని ద్రవ్యరాశి ఎంత ఉంటుంది? 10 కిలోలు, 60 కిలోలు, 360 కిలోలు, 0. ఆన్సర్ 60 కిలోలు. ద్రవ్యరాశి అనేది వస్తువులో ఉన్న పదార్థ పరిమాణం. ఇది విశ్వంలో ఎక్కడికి వెళ్ళినా మారదు. గురుత్వాకర్షణ మారటం వల్ల మారేది కేవలం భారం మాత్రమే. భారం అడిగితే 1/6 వంతు 10 కిలోలు భారం అయ్యేది. క్రింది వాటిలో విశ్వంలోకెల్లా అత్యంత తేలికైన వాయువు ఏది? హీలియము, హైడ్రోజను, నైట్రోజను, ఆక్సిజన్. ఆన్సర్ హైడ్రోజన్. ఆవర్తన పట్టికలో మొదటి మూలకమైన హైడ్రోజన్ పరమాణు భారం అన్నింటికంటే తక్కువ. అందువల్ల ఇది అత్యంత తేలికైన వాయువు. వర్షం పడినప్పుడు ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడటంలో ఇమిడి ఉన్న కాంతి ప్రక్రియ ఏది? వక్రీభవనం, విక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. గాలిలో ఉన్న నీటి బిందువుల గుండా కాంతి వెళ్ళేటప్పుడు మొదట వక్రీభవనం, తర్వాత విక్షేపణం అంటే రంగులుగా విడిపోవడం, ఆ పైన సంపూర్ణాంతర పరావర్తనం జరగటం వల్లే ఇంద్రధనుస్సు కనిపిస్తుంది. ఇత్తడి అనేది క్రింది ఏ లోహాల కలయిక వల్ల ఏర్పడే మిశ్రమ లోహం? ఇత్తడి అనేది మాయ. రాగి ప్లస్ జింకు, రాగి ప్లస్ టిన్ను, ఇనుము ప్లస్ క్రోమియం, సీసము ప్లస్ టిన్ను. ఆన్సర్ రాగి ప్లస్ జింకు. రాగి జింకుల మిశ్రమాన్ని ఇత్తడి అంటారు. రాగి టిన్ కలిస్తే వచ్చేది కాంస్యము లేదా కంచు. మైక్రో ఓవెన్లలో ఆహార పదార్థాలు వేడి చేయడానికి ఏ విద్యుదయస్కాంత తరంగాలు ఉపయోగిస్తారు? రేడియో తరంగాలు, మైక్రో తరంగాలు, పరారుణ కిరణాలు, ఎక్స్ కిరణాలు. ఆన్సర్ మైక్రో తరంగాలు. పేరులో ఉన్నట్లు ఇందులో మైక్రో తరంగాలు వాడతారు. ఇవి ఆహారంలో ఉన్న నీటి అణువులను వేగంగా చలించేలా చేయడం ద్వారా వేడిని పుట్టిస్తాయి. పరమాణువు యొక్క కేంద్రకంలో ఉండే కణాలు ఏవి? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు మాత్రమే. ఆన్సర్ ప్రోటాన్స్, న్యూట్రాన్స్. పరమాణువుల మధ్యలో ఉండే కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు స్థిరంగా ఉంటాయి. వీటిని కలిపి న్యూక్లియాన్లు అంటారు. ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ ఉన్న కక్షలో తిరుగుతూ ఉంటాయి. హెన్రీ మోస్లే ఆధునిక ఆవర్తన పట్టికలో మూలకాల ఏ ధర్మం ఆధారంగా రూపొందించారు? పరమాణువు ద్రవ్యరాశి, పరమాణువు సంఖ్య, సంయోజకత, సాంద్రత. ఆన్సర్ పరమాణు సంఖ్య. మెండలీఫ్ పట్టిక పరమాణు ద్రవ్యరాశి ఆధారంగా చేస్తే మోస్లే మాత్రం మూలకాల పరమాణువుల సంఖ్య, ప్రోటాన్ల సంఖ్య లేదా ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా ఆధునిక పట్టికను తయారు చేశారు. క్రింది వాటిలో దేనికి జడత్వం అత్యధికంగా ఉంటుంది? చిన్న సైకిలు, మోటార్ సైకిలు, పెద్ద రైలు, ఒక కారు. ఆన్సర్ ఒక పెద్ద రైలు బండి. ఒక వస్తువు యొక్క జడత్వం దాని ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటే జడత్వం ఎక్కువ. ఇక్కడ రైలు బండి బరువు ద్రవ్యరాశి మిగిలిన వాటికంటే ఎక్కువ కాబట్టి దానికి జడత్వం ఎక్కువ. ప్రతీకార ధ్వని స్పష్టంగా వినాలంటే జనకానికి పరావర్తన తలానికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత? 10 మీటర్లు, 17.2 మీటర్లు, 34 మీటర్లు, 25 మీటర్లు. ఆన్సర్ 17.2 మీటర్లు, సుమారు 17 మీటర్లు. మానవ మెదడులో ధ్వని ప్రభావం 0.1 సెకన్లు ఉంటుంది. గాలిలో ధ్వని వేగాన్ని బట్టి లెక్కిస్తే ధ్వని వెళ్లి తిరిగి రావడానికి కనీసం 17.2 మీటర్ల దూరం ఉండాలి.
సాధారణంగా ఇళ్లల్లో వాడే గట్టి సబ్బులు తయారీలో ఉపయోగించే ప్రధాన క్షారం ఏది? సోడియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఆన్సర్ సోడియం హైడ్రాక్సైడ్. కొవ్వు ఆమ్లాలకు సోడియం హైడ్రాక్సైడ్ కలిపి బట్టల సబ్బులను తయారు చేస్తారు. ఒకవేళ ఒంటి సబ్బులు అయితే పొటాషియం హైడ్రాక్సైడ్ ను వాడతారు. బారోమీటర్ అనే పరికరం దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? ద్రవాల విశిష్ట సాంద్రత, వాతావరణ పీడనం, గాలిలో తేమ, భూకంప తీవ్రత. ఆన్సర్ వాతావరణ పీడనం. బారోమీటర్ అనేది వాతావరణ పీడనం కనుక్కోవడానికి ఉపయోగిస్తారు. దీన్ని టోరిసెల్లి అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. టారిసెల్లి. చీమ కుట్టినప్పుడు విపరీతమైన మంట పడుతుంది కదా, దానికి కారణం మన శరీరంలో విడుదల చేసే ఏ ఆమ్లం? సిట్రిక్ ఆమ్లం, ఫార్మిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం, టాటారిక్ ఆమ్లం. ఆన్సర్ ఫార్మిక్ ఆమ్లం. చీమలు, తేనెటీగలు, కందిరీగలు కుట్టినప్పుడు వాటి రక్షణ కోసం ఫార్మానిక్ ఆమ్లాన్ని మన చర్మంలోకి పంపుతాయి. అందువల్ల మంట, వాపు వస్తాయి. పరమాణువుల సంఖ్య 11 గల మూలకం సోడియం ఆవర్తన పట్టికలో ఏ గ్రూపుకు చెందుతుంది? హాలోజన్లు, క్షారలోహాలు, ఉత్కృష్ట వాయువులు, క్షారముత్రికా లోహాలు. ఆన్సర్ క్షారలోహాలు, ఆల్కాలి మెటల్స్. 1వ గ్రూపు IA మూలకాలైన లిథియం, సోడియం, పొటాషియం వంటి వాటిని క్షారలోహాలు అంటారు. వీటి బాహ్య కక్షలో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. క్రింది వాటిలో దిశ మరియు పరిమాణం రెండూ కలిగిన సదిశ రాశి ఏది? దూరము, ద్రవ్యరాశి, స్థానభ్రంశము, కాలం. ఆన్సర్ స్థానభ్రంశం. ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించి కనీస దూరాన్ని స్థానభ్రంశం అంటారు. దీనికి దిశ ముఖ్యం కాబట్టి ఇది సదిశ రాశి, మిగిలినవన్నీ అదిశ రాశులు. ఒక ఘన పదార్థం ద్రవ రూపంలోకి మారకుండా వేడి చేసినప్పుడు నేరుగా వాయు రూపంలోకి మారే ప్రక్రియను ఏమంటారు? ఘనీభవనం, ఉత్పతనం, సాంద్రీకరణం, బాష్పీభవనం. ఆన్సర్ ఉత్పతనము. కర్పూరము, అయోడిను, నాఫ్తలిన్ వంటి పదార్థాలు వేడి చేస్తే అవి ద్రవంగా మారకుండా నేరుగా ఆవిరైపోతాయి. ఈ ప్రక్రియనే ఉత్పతనం అంటారు. ఇంజన్ల సామర్థ్యాన్ని కొలిచే ఒక అశ్వ సామర్థ్యం ఎన్ని వాట్లకు సమానం? హార్స్ పవర్ 500 వాట్లు, 746 వాట్లు, 1000 వాట్లు, 60 వాట్లు. ఆన్సర్ 746 వాట్లు. బ్రిటిష్ ప్రమాణాల ప్రకారం సామర్థ్యానికి పెద్ద ప్రమాణమైన 1 హార్స్ పవర్ అనేది 746 వాట్స్ కు సమానము. కళ్లద్దాల లెన్స్ యొక్క కటక సామర్థ్యానికి ప్రమాణాలు ఏవి? డయాప్టర్, మీటర్, జౌల్, వాట్. ఆన్సర్ డయాప్టర్. కటక నాభ్యంతరం యొక్క విలోమాన్ని కటక సామర్థ్యం అంటారు. దీనిని డయాప్టర్ అనే ప్రమాణంతో సూచిస్తారు. మనం వాడే పాకెట్ సిగరెట్ లైటర్లలో ఇంధనంగా ఉపయోగించే వాయువు ఏది? మీథేన్, బ్యూటేన్, ప్రోపేన్, రేడాన్. ఆన్సర్ బ్యూటేన్. బ్యూటేన్ వాయువు సులభంగా ద్రవీకరించవచ్చు, అందుకే లైటర్లలో దీనిని ద్రవ రూపంలో నింపి వాడతారు. ఇవి తెలంగాణ టెట్ ఫిజిక్స్ 6 నుంచి 10 తరగతులకు సంబంధించి ప్రీవియస్ పేపర్లలో అలాగే రిపీటెడ్గా అడిగే మోడల్ క్వశ్చన్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.